బాప్తిస్మం పొంది ఎలా విశ్వాసాన్ని కాపాడుకోవాలి? 4 విషయాలు చెప్తాను, గుర్తు రాసుకోండి. అపోస్తల కార్యము 2:42. భక్తి నేర్చుకోండి, ఆత్మీయత నేర్చుకోండి, పవిత్రతను కొనసాగించుకోండి, ఉపదేశం పొందుకోండి, ఇతరులకు కూడా ఉపదేశించినట్లు ఉపదేశం నేర్చుకోండి. అపోస్తలుల బోధ. 2వది సహవాసము, పరిశుద్ధుల సహవాసం, అపోస్తలుల సహవాసం. లోకస్తుల సహవాసం చేయొద్దు, మిమ్మల్ని లోకంలోకి లాగుతారు. కాబట్టి నీవు ఆత్మీయంగా బలపడేంత వరకు, శక్తి పొందేంత వరకు, నువ్వు ఎదిగేంత వరకు పరిశుద్ధుల సహవాసములో, అపోస్తలిక సహవాసంలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఒక సహవాసాన్ని నువ్వు కలుస్తున్నావు, తండ్రి సన్నిధి సహవాసం. అపోస్తలిక అనుభవం నీకు కనిపించింది, ఆ క్రమం నీకు కనబడుతుంది. సహవాసంలో స్థిరపడు. వైనం తైనం లేకుండా తిరుగుతూ ఉంటే చివరికి ఎటు కాకుండా అయింది ఆత్మీయ జీవితం. తప్పు. తెలియనప్పుడు తిరిగా ఒక దగ్గర దేవుడు స్థిరపరిచాడు, ఒక దగ్గర చూపించాడు, ఇది నువ్వు వెంబడించాల్సిన మార్గం అని. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే అక్కడ నాటబడాలి. అపోస్తలిక బోధలో, సహవాసములో నాటబడాలి. అక్కడే నువ్వు ప్రభు బలలో చేయి వేయాలి. తర్వాత ప్రార్థనా జీవితాన్ని ప్రతిదినం క్రమంగా కలిగి ఉండాలి. మంచు మొక్కల మధ్యలో ఒక నిప్పు కణికను పెట్టామనుకో, నిప్పు కణిక మంట మంచు మొక్కలకు అంటుకుంటుందా, లేకపోతే మంచు మొక్కల చల్లదనం నిప్పు కణికను బొగ్గు చేసిద్దా? అది రక్షణ పొందిన నువ్వు లోకస్తుల మధ్యలోకి వెళ్ళి కూర్చున్నావంటే అవి మంచు మొక్కలు. వాటిని నువ్వు మండించడం సంగతి అట్టుంచి నిన్ను ఆర్పుతాయి. పరిశుద్ధుల సహవాసంలో ఉండు. అప్పుడు నిప్పు కణిక కాస్త అగ్ని కెరటం అయింది. అగ్ని కెరటం అయినప్పుడు అగ్నిని తీసుకెళ్ళి మంచు మధ్య నిలబెడితే అది కరిగిపోయింది. కాబట్టి నువ్వు అలా బలపడిన దాకా నీ సహవాసం జాగ్రత్త. సంఘ సహవాసంలోనూ, పరిశుద్ధుల సహవాసంలో. ప్రతి ఆదివారం ఎంత బిజీ అయినా సరే ప్రభు బాలలో చెయ్యాలి, అది మర్చిపోవద్దు. 4వది ప్రార్థనా జీవితం. ఒక రోజుకి 2 సార్లు చేస్తావో, 3 సార్లు చేస్తావో, 5 సార్లు చేస్తావో, నీ ఓపిక. నువ్వు ఎన్నిసార్లు అయినా సరే దేవుని దగ్గరికి అందుబాటులోకి వెళ్ళి ప్రార్థనలో దేవునితో గడుపు. అయిపోయింది. ఓకేనా? రైట్. పరలోక రాజ్యము నిమిత్తము ఈ సంగతులన్నీ మీరు గుండెల్లో భద్రం చేసుకొని జాగ్రత్త పడండి.